కాళేశ్వరం కమిషన్ నేడు నివేదిక సమర్పించనుంది. కాళేశ్వరం కమిషన్ నుంచి నివేదికను స్వీకరించనున్నారు నీటిపారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొత్స. ఆ తర్వాత నివేదికను సీల్డ్ కవర్లో నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తారు ఇరిగేషన్ సెక్రటరీ. సుమారు 500 పేజీలు 3000 పేజీల డాక్యుమెంట్స్తో నివేదిక సమర్పించనున్నారు. కాళేశ్వరం నివేదికలో ఏముంది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. గత ఏడాది మార్చిలో కమిషన్ను ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 119 మందిని విచారించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ నుంచి స్టేట్మెంట్ను తీసుకుంది. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్టులను పరిశీలించి జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను రూపొందించారు. ఈ నివేదికను ఇవాళ ప్రభుత్వానికి అందజేయనున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ పదవీ కాలాన్ని 3 రోజుల పాటు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 31తో కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ పదవీ కాలం ముగియనుంది. అయితే ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.